బ్రేకింగ్ న్యూస్. వేములవాడ ఆలయంలో దర్శనాల విషయంలో అధికారుల తీరు గందరగోళంగా మారింది. ఆలయ విస్తరణ పనుల దృష్ట్యా దర్శనాలు నిలిపేస్తామని నిన్న ప్రకటన చేసిన అధికారులు ఇప్పుడు మాట మార్చారు. రాజన్న దర్శనానికి యథావిధిగా అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. ఈ రోజు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చన్నారు. మరో 2 రోజుల్లో భక్తులకు దర్శనాలు నిలిపేసే విషయం స్పష్టత ఇస్తామంటున్నారు అధికారులు. దర్శనాల విషయంలో ఆలయ అధికారుల తీరు భక్తులను అయోమయంలోకి పడేస్తుంది. మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమమును కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి దివ్యమైన ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయంలో కూడా ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరాలయం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం మరియు స్వామివారి కోడె పూజ మొక్కులు, అలాగే అభిషేకాది అన్నపూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరాలయంలో ఆర్జిత సేవలైనటువంటివి కూడా అన్నీ కూడాను నిర్వహించుకోవడానికి ఈరోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము. అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భీమేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ రాజరాజేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ వేయించేసి ఉంటున్నాడు కాబట్టి యద్భావం తద్భవతనగా ఆ స్వామివారిని కార్యక్రమాలన్నీ మనం భీమేశ్వరాలయంలో నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డవి. అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలను వచ్చి దేవాలయం భీమేశ్వరాలయంలో నిర్వహించుకోగలరు. కానీ మనము దేవాలయం బంధనే ప్రస్తావన విషయం ఏమీ లేదు. నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు, నిత్య కైంకర్యాలు, స్వామివారి యథావిధంగా రాజకాల చతుష్కాల పూజలన్నీ కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులను నిర్వహించుకుంటున్నాము. కావున అపోహలైనటువంటి బంధనే ప్రస్తావన ఏం దేవాలయంలో జరగడం లేదు. స్వామివారి యథావిధిగా వేములవాడ ఆలయ దర్శన విషయంలో అధికారుల తీరుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దర్శనం విషయంలో నిన్నయేమో ఆ దర్శనం నిలిపివేస్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే మళ్ళీ మాట మార్చిన పరిస్థితి, అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర ఆలయం యొక్క పునరుద్ధరణ పనులు అంటే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కొద్ది రోజుల పాటు కూడా రాజన్న ఆలయాన్ని మూసివేసి ఇక్కడ జరిగేటువంటి నిత్య పూజలన్నీ కూడా ఆ సమీపం లోపల ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం లోపల జరపాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా నిర్ణయం చేశారు. దీనికి సరిపడినటువంటి నెల రోజుల నుంచి కూడా భీమేశ్వర ఆలయం లోపల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. అయితే నిన్న రాత్రి ఇటు ఆలయ అధికారులు చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు రాజన్న భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న రాత్రి సమయం లోపల రాజన్న ఆలయం లోపల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు, రాజన్న ఆలయం లోపల జరిగేటువంటి నిత్య పూజలు తర్వాత కోడె మొక్కులు అన్ని కూడా భీమేశ్వర ఆలయం లోపల జరుగుతాయని చెప్పి నిన్న అధికారులు ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారంగా ఇటు భీమేశ్వర ఆలయం లోపల కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నిన్న సాయంత్రం సమయం లోపల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అదేవిధంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఉత్సవ విగ్రహాలను అన్నింటినీ కూడా నిన్న మంచి రోజు కావడంతో భీమేశ్వర ఆలయానికి తీసుకువెళ్లడంతో ఈ రోజు రాజన్న ఆలయంకు భక్తులు అంటే ప్రవేశం లేదు అని చెప్పి అయితే ప్రకటన చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం నుంచి కూడా భీమేశ్వర ఆలయం లోపలనే పూజలు నిత్య పూజలు స్వామివారి యొక్క నిత్య పూజలు జరుగుతాయని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ నిన్న రాత్రి 11 గంటల సమయం లోపల ఆలయ ఈవోతో పాటుగా ఇటు ప్రధాన అర్చకులు ఇటు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా రాజన్న ఆలయం లోపల పూజలు నిలిపివేయడం లేదు, యథావిధిగా కొనసాగుతాయని చెప్పి మరొక ప్రకటన చేశారు. నిన్న ఒకేసారి 2 ప్రకటనలు చేయడంతో ఇప్పుడు రాజన్న దర్శనాని కోసం వచ్చేటువంటి భక్తులు అయోమయానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజన్న ఆలయము ఇటు దర్శించుకోవడానికి వచ్చేటువంటి వారు ఇటు ప్రధాన ఆలయంకు వెళ్ళాలా లేకపోతే భీమేశ్వర ఆలయంకు వెళ్ళాలా అనేటువంటి సందిగ్ధ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అధికారుల తీరు ఇప్పుడు రాజన్న భక్తులను తీవ్ర ఆందోళనకు తర్వాత అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి ప్రకటనతో భీమేశ్వర ఆలయం లోపలనే ఈ రోజు ఉదయం నుంచి కూడా
అక్కడనే పూజలు ఉంటాయని చెప్పి అక్కడనే దర్శనాలు ఉంటాయని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే కోటె మొక్కులు కూడా భీమేశ్వర ఆలయం లోపలనే ఉంటాయని చెప్పి చెప్పడంతో భక్తులు అక్కడికి వెళ్ళేసరికి రాజన్న ఆలయం లోపల పూజలు నిలిపివేయలేదు, యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పడంతో మళ్ళీ పరుగుల మీద వచ్చి ఇక్కడ వేములవాడ ప్రధాన ఆలయం అయినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఈ రోజు మళ్ళీ దర్శించుకోవడం కూడా జరిగింది. అయితే అధికారుల తీరు అనేటువంటిది అయితే ఇప్పుడు రాజన్న భక్తులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళా మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ రాజన్న ఆలయం లోపల భక్తులకు ఇటు ప్రవేశం లేదు అంటే నిలిపివేసి ఆ పూజలు భీమేశ్వర ఆలయం లోపలనే మళ్ళీ జరుగుతాయని చెప్పి మరొక ప్రకటన కూడా చేయడంతో అసలు ఇటు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇటు రాజన్న ఆలయంకి వెళ్ళాలా లేకపోతే భీమేశ్వర ఆలయంకి వెళ్ళాలా అనేటువంటి సందిగ్ధం అయితే రాజన్న భక్తుల గందరగోళ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటారు? ఫస్ట్ ఏమో దర్శనం నిలిపేస్తున్నామన్నారు, తర్వాత దర్శనం చేసుకోవచ్చు అన్నారు, తర్వాత వేరే ఆలయం, ఈ విధంగా ఇన్ని గందరగోళ పరిస్థితులు ఎందుకు ఏర్పడుచున్నారు? నిన్న రాత్రి సమయం లోపల ఆలయ ఈఓ పేరిట ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల రాజన్న ఆలయం లోపల దర్శనాలు నిలిపివేస్తున్నాము, ఈ దర్శనాలు అనేటువంటిది భీమేశ్వర ఆలయం లోపల చేసుకోవాలని కోరడంతో ఇటు రాజన్న ఆలయ యొక్క పరిరక్షణ సమితితో పాటుగా బీజేపీ శ్రేణులు ఆ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆలయ విస్తరణ పనులు మొదలు కాకముందే ఆలయం యొక్క పనులు మొదలు కాకముందే ఇటు రాజన్న దర్శనం నిలిపివేయడం కరెక్ట్ కాదు. అదే విధంగా భీమేశ్వర ఆలయం లోపల కూడా ఇంకా ఫ్లోరింగ్ సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోరింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల అక్కడ భీమేశ్వర ఆలయం లోపల దర్శనం చేసుకోవాలంటే ఇబ్బందులు పడతారు కాబట్టి అక్కడ పనులు పూర్తయ్యే వరకు కూడా రాజన్న ఆలయం లోపలనే దర్శనం చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పి అయితే నిన్న హిందూ పరిరక్షణ సమితితో పాటుగా రాజన్న ఆలయ యొక్క కొంతమంది హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు మళ్ళా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల రాత్రి 11 గంటల సమయం లోపల ఆలయ అధికారులు మరొక ప్రకటన చేసి ఈ రోజు ఉదయం నుంచి మళ్ళా స్వామివారి దర్శనము యథావిధిగా కొనసాగుతుందని చెప్పడంతో అయితే ఈ రెండు విధాలమైనటువంటి ప్రకటనతో రాజన్న భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దర్శనానికి భీమేశ్వర ఆలయం వెళ్ళాలా ఇటు రాజన్న ఆలయానికి వెళ్ళాలనేటువంటి సందిగ్ధము అయితే ఉన్నది. ఇప్పటికైనా కానీ మరొక 3 రోజులు కావాలని గడువు ఉన్నది. మరొక 3 రోజుల తర్వాత భీమేశ్వర ఆలయం లోపల మళ్ళీ దర్శనాలు అక్కడ ప్రారంభం అవుతాయని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికైనా ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాలి అని చెప్పి అయితే ఇటు రాజన్న ఎవరైతే భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.